చేసేసారు క్లీన్ స్ట్రీమ్. ఎలా ఉంది ఎస్ మేడం 5 lakhs రాసుకున్నాను, 5 lakhs తెచ్చారు. ఎందుకు తారు అక్కడ? అది నేను అనుకునేవాళ్ళు అనమాట. నేను వర్క్ చేసుకుంటూ కూడా ఇలా డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ, వర్క్ మీద వెళ్ళినప్పుడు కానీ, నేను వినాలంటే ఎట్లా, నాకు కూడా ఒక కారు ఉంటే బాగుంది కదా అని అట్లా ఇమాజిన్ చేసుకుంటూ నేను ఒక కారు తీసుకున్నాను మేడం. కారు తీసుకున్నాము, బడ్డీని ఎక్కువ అవుతుంది, మనకి ఇంకొక సోర్స్ ఉండాలి అని ఒక కంపెనీ ఓపెన్ చేశాను మేడం. వాళ్ళు కదా కార్తో కూడా అపార్ట్మెంట్స్ వచ్చింది. అది అర్థమవుతుంది మనకి, చాలా క్లారిటీ వస్తుంది. ఎమోషనే బ్లాక్ చేస్తుంది. ఎమోషన్ వల్ల నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. వాట్ ఎవర్ ఇస్. ఇప్పుడు ఎంత బాగా క్లారిటీ వచ్చింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, రిసీవింగ్ అంటే ఏంటి, ఎక్కడ ఎందుకు అడగాలి, నేను అడిగితే యూనివర్స్ ఎలా ఇస్తుంది. ఎస్ మా స్వాతి గారు, ఎస్ స్వాతి గారు చెప్పేసేయండి. ఏంటి అసలు ఇందాక నుంచి మనీ చూపిస్తున్నారు, మమ్మల్ని ఎలాగ బ్లాక్మెయిల్ చేస్తారు, క్లాస్లోంచి డిస్టర్బ్ చేసేస్తున్నారు అటువైపుకి. ఎస్, లవ్ యూ సో మచ్. ఎస్ చెప్పండి మేడం. మనీ క్లాస్ లో కూడా ఉన్నాం మేడం. మనీ క్లాస్ లో చేసేసారు క్లీన్ స్ట్రీమ్. ఎలా ఉంది ఎస్ మేడం 5 lakhs రాసుకున్నాను, 5 lakhs తెచ్చారు. ఎందుకు తారు అక్కడ? పేరేంటి? దుర్గారావు గారు, వెరీ నైస్. ఎలా క్లాసెస్? 6 lakhs చెక్ కూడా మేడం. 6 lakhs చెక్. తదాస్తు. అసలు ఎలా గ్రో అవుతున్నారు. నేను నా కళ్ళ ముందు నా పిల్లలు కనుక గ్రో అవుతున్నట్టు మీ ఇద్దరిని చూస్తున్నావు గ్రో అవుతూ. నాకైతే మామూలుగా శివపార్వతులు ఉండి అది ఏదో చూసి రమ్మని పంపిస్తారు కదా మేడం. వినాయకుడు ఏమో ఒక చోటే అమ్మవారి దగ్గర, శివుడి దగ్గర అలాగే కూర్చుని ఉంటాడు. ఈయన మాత్రం చూడండి మొత్తం భూమంతా ప్రదర్శన చేస్తాడు. మనమే అది. అట్లా నేను మొత్తం భూమంతా ప్రదర్శన చేసుకుంటూ ఈ మనీ అన్న దాని మీద తిరుగుతున్నాను మేడం. మా మేడం మాత్రం ఇంట్లో వినాయకుల్లా కూర్చుని మీ దగ్గర అన్ని నేర్చుకుంటుంది. నేర్చుకొని మీ హస్బెండ్ కూడా చెప్తూ ఉండండి, ఏమేమి టిప్స్ టూల్స్ చేయించండి అట్లీస్ట్. ఫైనల్ గా ఏదైనా అక్కడికే రావాలి కదా మేడం, మేడం దగ్గరికే రావాలి, మేడం గారి దగ్గరికే రావాలి. ఏదైనా కూడా రిసీవర్ అక్కడే. అది ఓపెన్ అయితే ఏదైనా లక్షలు తీసుకోవాలన్నా అది ఓపెన్ అయింది కాబట్టి, ఫెమినైన్ ఎనర్జీ రిసీవింగ్ లో ఉంది కాబట్టి మీకు వస్తాయి, లేకపోతే రావు హస్బెండ్ కి డబ్బులు. అమేజింగ్ అమేజింగ్. క్లాసెస్ చాలా బాగున్నాయి మేడం ఈసారి. చాలా బాగున్నాయి. ఐ నో, ఈవెన్ ఐ కుడ్ ఫీల్, ఓ మై గాడ్, దట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనిపించింది నాకే. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ దుర్గారావు గారు. మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా వినండి, ఓకే? లేదు మేడం, డైలీ కార్లో ఎప్పుడు కార్లో నేను బైక్ తో స్టార్ట్ చేశాను మేడం మీ క్లాసెస్. ఐ నో నేను అదిగే చెప్పాను, నాకు పిల్లలు గ్రో అవుతున్నట్టు ఇద్దరు గ్రో అవుతున్నారని. అది నేను అనుకునేవాళ్ళు అనమాట. నేను వర్క్ చేసుకుంటూ కూడా ఇలా డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ, వర్క్ మీద వెళ్ళినప్పుడు కానీ, నేను వినాలంటే ఎట్లా, నాకు కూడా ఒక కారు ఉంటే బాగుంది కదా అని అట్లా ఇమాజిన్ చేసుకుంటూ నేను ఒక కారు తీసుకున్నాను మేడం. కారు తీసుకున్నాము, బడ్డీని ఎక్కువ అవుతుంది, మనకి ఇంకొక సోర్స్ ఉండాలి అని ఒక కంపెనీ ఓపెన్ చేశాను మేడం. వాళ్ళు కదా కార్తో కూడా అపార్ట్మెంట్స్ వచ్చింది. అట్లా క్రియేషన్ మేడం, ఒకదాని ఒకటి అట్లా క్రియేషన్ చేసుకుంటూ, అంటే మా మేడం ఏమో 100% దాని మీద కూర్చుంటది, నేను మాత్రం ఒక 10% 20% ఇంటూ మేడం మెయిన్ అని చెప్తా ఉంటది. దాన్ని కదలకూడదు, రిసీవ్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్ చేస్తున్నారు. సోర్స్ ఎనర్జీ కదులుతూ ఉంటుంది, మాస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ ఇలా కూర్చుంటేనే వస్తాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఇద్దరికి అదే చెప్తుంది. లక్ష్మి విష్ణు అదే, దాని ప్రాసెస్ అదే. అమేజింగ్ అమేజింగ్. బాగుంది. మా పాప కూడా ఓపెన్ ఫోనే చేసుకుంది మేడం. నేను స్కూల్ నుంచి ఒక కప్పు తీసుకొస్తాను నీకు అని ఓపెన్ చేసుకుంది మేడం. తనకు కూడా ఒక కప్పు ఇచ్చారు మేడం. అదంతా మేడం వచ్చేసిందా అని. ఓ బంగారు తల్లి, ఇక్కడ మమ్మీ డాడీ ఇంత రిచ్ అయితే దానికి ప్రోగ్రామ్ జరిగిపోతుంది కదా ఈజీగా. ఓపెన్ డబ్బులు రావడం అంటే ఈజీ. ఇప్పుడు ఆ డబ్బులు అంత చూసింది కదా, దానికి ప్రింట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది. ఈ షీ హ్యాపీ, షీ సేఫ్ అని మీరు 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 చూస్తున్నారు, దానికి ప్రోగ్రామ్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా ఎలాంటి టెన్షన్ వచ్చినా కూడా హెవెనింగ్ చేసుకోండి. దానికి కూడా నువ్వు బంగారం, దాన్ని పొగడండి బాగా. అంటే ఇట్స్ లైక్ గివ్ టైమ్ టు హర్. మనం మనీలో ఉంటాం కదా, ఇప్పుడు ప్రోగ్రామే అది. మనీలో ఉండి పిల్లలకి ప్రోగ్రామ్ చేయం, వాళ్ళకి ఏ కార్లో కూర్చోబెడుతుందని అనవసరం. అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారా లేదా, అంతే దానికి.
సో దానికి హీరో నుంచి రావడం వలన కొంచెం బాగా అంటే ఎక్కువ అంటే లాట్ ఆఫ్ బిజినెస్ మీద వాటి మీద కొంచెం బాగా ఎనర్జీ ఎక్కువ ఇస్తున్నారు. మీరేం చేస్తారంటే యూజ్ చేయవలసి వస్తుంది. దుర్గారావు గారు మీరేం చేస్తారంటే మీరు ఏ నూనె వాడతారు మీ జుట్టుకి? ఆయిలే పెట్టలేదు మేడం ఆయిల్ ఇప్పుడు అసలు. పెట్టలేదా? ఒక ఆయిల్ కొనుక్కొని మీ పాపకి ఇచ్చి దాని పేరేంటి? చారిత్ర రమ్య మేడం, శివ చారిత్ర రమ్య. వావ్! చార్విత. చార్విత. వావ్! చార్వితకి ఇచ్చి నూనె ఇచ్చి దాన్ని మసాజ్ చేయించండి. అమ్మ నువ్వే నా టెన్షన్ అంతా, జాబ్ టెన్షన్ అంతా నువ్వే తీస్తావని అలా ఇంటరాక్ట్ అవ్వండి. సో షీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ దాట్. డాడీ మమ్మీతో కలవాలి అంటే మీకు వంటలు చేయించాలి, డాడీకి ఇలా మసాజ్ చేయాలి. 2 చేసేసే తల్లి, బంగారు తల్లి, డాడీకి టెన్షన్ పోతుంది. రోజు తనే చేస్తుంది మేడం నాకు. అవునా? ఎక్సలెంట్ బ్యూటిఫుల్. అమేజింగ్. 100% కేర్ అంతా తనే తీసుకుంటది మేడం. అసలు అక్కడ డివైన్ లక్ష్మీ అవతారం ఫేస్ లో కనిపిస్తుంది, ఆ తేజస్ అంతా కూడా. తన బర్త్డే కూడా 11/11 మేడం, మంచి డేట్. ఇంకేంటి, తిరుగులేదు ఇక మీకు, అసలు తిరుగులేదు అంతే. తదాస్తు. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్లీ బ్యూటిఫుల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్ అండ్ చార్విత బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్. బంగారు తల్లి. ఎస్ ఒక్క మాటలో ఇవాళ క్లాస్ గురించి చెప్పండి, క్లారిటీ గురించి చెప్పండి. అమేజింగ్ అమ్మా. Hmm. EFT చాలా అద్భుతంగా ఉంది. బట్ వెరీ సింపుల్ గా చెప్పాలి అంటే నేను చెప్పిన మొత్తం క్లాస్ మొత్తం కూడా మనకి ఏది ఇష్టం అది ఎన్నోసార్లు తినిపిస్తే చాలా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది అంతే. దానికంటే ఇంకొకటి మిస్ అవుతున్నారు. నాకు ఇష్టమైంది, నేను ఎంతో బాగా ఎమోషన్స్ చక్రాలో అంటే అది మీద అన్నాను కదమ్మా, డ్యామ్ కాన్సెప్ట్ Dam. ఉంటుంది. ఆ డ్యామ్ ఎనాలజీ అర్థమైతే చాలు, బయటికి వెళ్ళక్కర్లా అసలు. డబ్బులు బయట నుంచి రావు, జీవనదిని మనమే చేసుకోవచ్చు. ఎనీథింగ్ కమ్స్ త్రూ ద ఎమోషన్స్. రిలేషన్షిప్స్ అయినా, హెల్త్ అయినా, డబ్బులైనా, యువర్ ఓన్ లక్ష్మి ఆవిడ. అంటే సాక్రల్ చక్ర యొక్క యూనిక్నెస్ గురించి చెప్పినప్పుడు సాక్రల్ చక్ర ఇస్ ద రిసీవింగ్ చక్ర. రిసీవర్ అంతే, ఇది రిసీవర్. రిసీవర్ దాన్ని మనం బైపాస్ చేస్తా ఉన్నాము, రూట్ చక్ర నుంచి డైరెక్ట్ బైపాస్ చేస్తున్నాము. సో అందువల్ల మనం రిసీవింగ్ ఆగిపోయింది. మనము లేదు, రిసీవింగ్ కమ్స్ త్రూ ద వాటర్. వాటర్నే బ్లాక్ చేసేసాం అసలు. 5 ఎలిమెంట్స్ లో రిసీవర్ అనేది మెయిన్. వాటర్ అనేది భూమి ఉంది, భూమి గ్రోత్ రావాలంటే అసలు వాటరే. భూమాత వచ్చింది, ఈమె వచ్చింది, భూదేవి వచ్చింది. ఆమె ఏమి ప్రొడ్యూస్ చేయాలన్నా, పిల్లల్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, యానిమల్స్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, బర్డ్స్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆవిడకి వాటరే కావాలి. సో ఈ 5 ఎలిమెంట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, యూ కాంట్ సెపరేట్ దెమ్. లక్ష్మీదేవి భాగాలు అవి 5 భాగాలు అయింది వచ్చింది, కానీ ఆవిడ ఒకతే శక్తి. దేన్ని మీరు సెపరేట్ చేయలేం. ఇప్పుడు భూమాత ఉంది, భూమాతకి కనెక్ట్ అయ్యాను, బట్ రిసీవ్ చేసుకోవట్లే. వాటర్ లేకపోతే నేనేం రిసీవ్ చేసుకుంటాను? ఐ కాంట్ రిసీవ్. డ్యామ్ వేసేసాను, నేను క్లోజ్ చేశాను. ఈ వాటర్ కనుక ఓపెన్ అయితే కదా నేను ఏం రిసీవ్ చేసుకోవాలన్నా. భూమాత అసలు ఏది ఇవ్వలేదు వితౌట్ వాటర్. సో అది యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అది అర్థమవుతుంది మనకి, చాలా క్లారిటీ వస్తుంది. ఎమోషనే బ్లాక్ చేస్తుంది, ఎమోషన్ వల్ల నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను వాట్ ఎవర్ ఇస్. ఇప్పుడు ఎంత బాగా క్లారిటీ వచ్చింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, రిసీవింగ్ అంటే ఏంటి, ఎక్కడ ఎందుకు అడగాలి, నేను అడిగితే యూనివర్స్ ఎలా ఇస్తుంది, అసలు అంత ఓపెన్ అయిపోవాలి అసలు అందరికీ. అంటే నేను అనేది ఐ డోంట్ నో, మేబీ నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ యూ గైస్. మేబీ స్లోగా వెళ్తుంది, రెండోసారి వినగానే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎస్ రాజు గారు, పెద్దరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. యా.